హాయ్ హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం. నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం క్లియర్ అండ్ మళ్ళీ ఒక సూపర్ టేస్టీ కుకింగ్తో మేము ఎందుకు వచ్చేసానండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఒక్కరికి షేర్ చేయండి, నచ్చకపోతే ఇద్దరు ముగ్గురికి షేర్ చేయండి అబ్బా. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ అయితే షేర్ చేసేద్దామా? సరే కానీ నేను ఏం చేస్తాను ఏంటనేది చెప్పేసాను రండి. ఈ సీజన్లో బాగా దొరికే అందరికీ చాలా చాలా ఇష్టమైన, చూడ్డానికి లెమన్ రైస్లా అనిపించే, తింటే టేస్ట్ అబ్బబ్బా అదిరిపోతుంది అనిపించేలా ఉండే మ్యాంగో రైస్ అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది కదండి, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే నేను మీడియం సైజు ఉండే మామిడికాయని తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇంకా చట్నీకి చేసి మిగిలిన శనగింజలు వేయించిన ఉంటవే తీసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. అది కాసేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయని అయితే వేసేసి అందులోకే పసుపు, ఇంగువ, సాల్ట్ వేసి కాసేపు ఆయిల్లోనే వేయించుకోవాలండి. పచ్చివాసన అంతా పోతుంది. కాసేపటికి ఇంకా మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని అయితే ఈ తురుములోకి వేసేసి మంచిగా మిక్స్ చేసేయాలండి. ఎంతో కలర్ఫుల్గా ఉండే మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మీరు ఎంతమందికి మ్యాంగో రైస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా నేను వేయించి పెట్టుకున్న శనగింజలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ రైస్లోకి వేసేసి మంచిగా కలిపేసుకొని ఇంకా ప్లేట్లోకి వేసుకొని తింటే అబ్బబ్బా సూపర్ ఉంటుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.